చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. అభ్యంతర పరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తులను దూరపరిచి నీ కొరకు ఉన్నతంగా మేము వినున్నట్లుగా నేర్చుకున్నట్లుగా దీవించండి. నీ నామములకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని ప్రభువైన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమల దేవుని పిల్లరా, ఒక వాక్యాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం. అదేంటంటే, దేవుడు తలుపు వేసిన తర్వాత తట్టడానికి వచ్చేవాళ్ళు. దేవుడు తలుపు వేసిన తర్వాత తలుపు తీయమని అడగడానికి వచ్చేవాళ్ళు. ఈ పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. అదేంటంటే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను అని వ్రాయబడి ఉంది. పరలోకమందంట ఒక తలుపు తెరవబడి ఉందంట. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, తలుపు తెరవబడి ఉంది అంటే ఏదో ఒక క్షణంలో, ఏదో ఒక రోజు ముయ్యడానికి కూడా అవకాశం ఉంది కదా. తెరవబడిన తలుపు ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణంలో ముయ్యడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మనం తలుపుని ఏర్పాటు చేసుకుంటాం. మనం ఏర్పాటు చేసుకున్న తలుపు మనం లోపల ఉన్నప్పుడు, మనకు అవసరమైనప్పుడు తెరచి ఉంటాం. ఎప్పుడు మూసేస్తామంటే, ఇక బయట వాళ్ళు ఎవరు కూడా మన ఇంట్లోకి రాకూడదు అన్నప్పుడు తలుపు మూసేస్తాం. బయట జీవాలేవి కూడా మన ఇంట్లోకి రాకూడదు అనుకున్నప్పుడు తలుపు మూసేస్తాము. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు తలుపు వేసిన తర్వాత వచ్చినవాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల ఉంది. 2 చోట్ల మీకు నేను ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి తెలియజేస్తాను. 2 సార్లు తలుపు వేయడం దేవుడు మనకు అక్కడ కనబడుతుంది. దేవుడు ఎందుకు తలుపు వేస్తాడు అంటే, వస్తాడని తెలిసే వేస్తాడు. ఎందుకు వేశాడు, ఎప్పుడు వేశాడు, ఏంటి కారణాలు, ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే ఈరోజు మనం చదవబోయే ఒక పాఠంలో నుంచి మనకు ఒక అర్థం, ఒక నీతి మనకు తెలుస్తుంది. ఓకే. మొట్టమొదటి కాలంలో దేవుడు మనుషులను సృజించిన కాలంలో ఏం జరిగిందంటే, ఆదికాండము 6వ అధ్యాయములో మనం కానీ గమనిస్తే, ఆదికాండము 6వ అధ్యాయములో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత జరిగిన సంగతి. ప్రారంభ కాలంలో భూమి మీద మనుషులు చాలా అభివృద్ధి అవుతున్నారంట, చాలా పెరుగుతూ వస్తున్నారంట. అయితే మరి పెరుగుతున్న యొక్క జనము, పెరుగుతున్న యొక్క ప్రజలు దేవుడిని తెలుసుకున్నారా, దేవుడు చెప్పినట్టుగా నడుచుకునే వారుగా ఉన్నారా అని కానీ మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఒక మాట అంటాడు, నా రాకడకు ముందు నోవహు కాలంలో ఎలా ఉండిందో నా రాకడకు ముందు కూడా అలా ఉంటుంది అన్నాడు యేసు ప్రభు. అంటే ఇప్పుడు కూడా యేసు ప్రభు రాకడకు ముందు మనం ఉన్నాం, ముందు రోజుల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు యొక్క రాకడకి దగ్గర రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఆ కాలంలో ఏం జరిగిందో ఈ కాలంలో కూడా అదే జరుగుద్ది అన్నాడు
అలాగే జరుగుతూ ఉంది. చూడండి, దేవుడు భూమి మీద నరులను చూసినప్పుడు చాలా మాత్రం విస్తరిస్తున్నారంట. నిజమే. ఇప్పుడు కూడా భూమి మీద మనం చూసినప్పుడు, ఈ ఊర్లో చూసినప్పుడు, లేకపోతే ఏ ఊర్లో చూసినప్పుడు జనమేమో కుప్పలు కుప్పలుగా ఉంటారు గానీ, దేవునిని ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి మాత్రం జనం తలుపు లోపలికి రారు. మందిరం లోపలికి రారు. కారణం ఏమంటే, జనులు లోకంలో ఆనందించడము, లోకంలో సంతోషించడం అలవాటైపోయింది. తమను చేసిన సృష్టికర్త ఎవరో అని వెదక్కుండా, తమ సృష్టికర్త యొక్క ఆలోచన ఏంటో అని తెలుసుకోకుండా, దేవుడు మనిషిని నీతిగా బ్రతకమని ఆజ్ఞాపిస్తే నీతిగా బ్రతకకుండా, సృష్టికర్త అయిన తనను తెలుసుకోమంటే తెలుసుకోకుండా, మనుషులు ఇష్టానుసారమైన దారుల్లోకి, మార్గాల్లోకి వెళ్ళిపోయారు. అదే ఇక్కడ 6వ అధ్యాయంలో అంటున్నాడు, 12వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి మనిషి కూడా ఒక తలుపు, పరలోకంలో ఒక తలుపు ఉంది. ఆ తలుపులో నుంచి లోపలికి రావాలి. దేవుడు మనుషులందరికీ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవుడుండే పరలోకంలో ఒక తలుపు ఉంది. ముఖద్వారం. ఆ ముఖద్వారపు తలుపు ఇప్పుడు తెరవబడి ఉంది. కానీ ఒక రోజు మూయబడదు. మనుషులందరికీ దేవుడు ఆజ్ఞాపిస్తున్నది ఏంటంటే, మనుషులందరూ కూడా ఆ పరలోకపు తలుపులో నుంచి పరలోకానికి రావాల్సిన మార్గం అది. మనుషులందరూ కూడా ఆ మార్గంలో నడవాలి. కానీ భూమి మీద మనుషులను దేవుడు చూసినప్పుడంట, ఆ పరలోకపు తలుపులోంచి పరలోకానికి రావాల్సిన మనుషులందరూ కూడా ఆ మార్గం కాకుండా ఇంకో మార్గాల్లోకి వెళ్ళిపోయారు. ఇంకో మార్గాల్లో ఉన్నారంట. కాబట్టి దేవుడు చూసినప్పుడు ఆ మొదటి కాలంలో మనుషులందరూ దేవుణ్ణి వెతకడం మానేశారు. మనుషులందరూ నీతిగా బ్రతకడం మానేశారు. మనిషి మనిషిని దోచుకోవడం, మనిషి మనిషిని బలాత్కారం చేయడం, మనిషి మనిషిని మోసం చేయడం ప్రారంభమైంది. దేవుడు చూసి చాలా బాధపడ్డాడు. అయ్యో! నేను ఈ మనుషులందరూ నీతిగా బ్రతికి ఈ పరలోకపు ద్వారం గుండా, తలుపు గుండా నా పరలోకానికి నా వద్దకు రావాలని నేను కోరుకుంటే, తల్లి గర్భంలో వాళ్ళని నీతిమంతులుగా, పసిబిడ్డలుగా నేను తయారు చేస్తే, ఈ మనుషులందరూ నన్ను కాదనుకుంటున్నారు, నీతిని కాదనుకుంటున్నారని దేవుని హృదయంలో బాధపడ్డాడు. బాధపడి మొత్తం పరిశీలించినప్పుడు నోవహు అనేటటువంటి ఒకే ఒక వ్యక్తి దేవుని దృష్టిలో కృపను పొందాడంట. ఎవరు రాయబడి ఉంది అయితే, యెహోవా దృష్టి యందు నోవహు కృప పొందిన వాడైనో. నోవహు కుటుంబం మాత్రమే 8 మంది మాత్రమే దేవుడు చెప్పినట్టుగా బతుకుతున్నారు. దేవుడిని వెతుకుతున్నారు. ఈ భూమి మీద దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా పరలోకపు తలుపులో నుంచి పరలోకానికి వచ్చే విధంగా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళందరూ కూడా ఆ పరలోకపు తలుపు దగ్గరికి, పరలోకానికి రావడానికి ఎవ్వరు కూడా ఇష్టపడడం లేదు. ఇక దేవుడు చూసి తాను చెప్పినట్లు బతుకుతున్న నోవహుతో మాట్లాడుతున్నాడు. స్వరంతో మాట్లాడుతున్నాడు. నోవహు, సమస్త శరీరముల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధికి వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేదును. నోవహుతో చెప్తున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే, పరలోకం రావాలని ఆశపడే వారికి, ప్రయత్నం చేసే వారితో, దేవునికి భయపడే వారితో, దేవునికి భయపడి నీతిగా నడుచుకునే వారి హృదయములో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దేవుని యొక్క సమాచారము తెలుస్తుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం బాగా అర్థం కావడానికి.
మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము లేదా భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ భారతదేశ ప్రజలకి ప్రధానమంత్రి రాజు కాబట్టి, ముఖ్యమంత్రి రాజు కాబట్టి, వీళ్ళేం చేస్తారంటే తమ ప్రజలతో ఇదిగో పలానా రోజు తుఫాన్ రాబోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తారు. ఇదిగో పలానా రోజు ఎండ ఎక్కువగా ఉంది జాగ్రత్త అని సమాచారం ఇస్తారు. ఎవరు? రాజు తన ప్రజలకి సమాచారం ఇస్తాడు. తన ప్రజలు కనుక సమాచారం ఇస్తాడు జాగ్రత్తగా ఉండమని, రక్షణ కోసం. మరి దేవుడు ఎవరికి సమాచారం ఇస్తాడు అపాయం గురించి అంటే, తన ఎంతో భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే వారితో ఆయన మాట్లాడతాడు, సమాచారం ఇస్తాడు. మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వడంటే వాళ్ళు వినరు. వాళ్ళకి భయం లేదు, వాళ్ళకి నమ్మకము లేదు. కాబట్టి దేవుడిని వెతకరు, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోరు. కనుకనే నోవహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవహు, నా మాట నువ్వు వింటావు, నన్ను నువ్వు వెతుకుతున్నావు కాబట్టి నన్ను నువ్వు వెతుకుతున్న నీతోనే నేను మాట్లాడతాను, ఇంకెవరితో మాట్లాడతాను? ఎవరు వింటారు ఇంకా నా మాట? కనుక నీతో మాట్లాడుతున్నానయ్యా బిడ్డ, ఇదిగో నీ కోసం, నీ ఇంటి వారి కోసం ఒక ఓడను తయారు చేసుకో అంటాడు. ఎందుకు ప్రభువా? ఎందుకంటే ఈ భూమి మీద నేను చేసిన మనుషులందరూ కూడా పాపులైపోయారు, దుర్మార్గులైపోయారు, చెడ్డోళ్ళు అయిపోయారు. ఈ భూమిని నాశనం చేశారు, వాళ్ళ దేహాలు నాశనం చేసుకున్నారు, ఒకరినొకరు నాశనం చేసుకునే పనిలో ఉన్నారు తప్ప ఎవరైనా మంచి చేద్దామని, నీతిగా బతుకుతామని, నేనంటే భయమని లేకుండా బతుకుతున్నారు. కనుక వీళ్ళందరినీ భూమి మీద ఉంచి ఏం ప్రయోజనం? వీళ్ళ కోసం కాయలు వృధా అయిపోతున్నాయి, వీళ్ళ కోసం పంట వృధా అయిపోతుంది, వీళ్ళ కోసం చెరువుల నీటి వృధా అయిపోతుంది, వీళ్ళ కోసం సూర్యుని ఎండ వృధా అయిపోతుంది. అంతా వృధా అయిపోతుందయ్యా. నేను ఎందుకు చేశాను ఈ సృష్టిని అంటే, నాకు భయపడతారని, నాకు నీతిగా ఉంటారని, నన్ను ప్రేమిస్తారని, నా దగ్గరికి వస్తారని కదా మనుషులందరినీ చేశాను. కానీ వాళ్ళు మార్గం పరలోకపు తలుపు దగ్గరికి రాకుండా నరకం తలుపు దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ నేను నాశనం చేయాలనుకుంటున్నానని నోవహుతో చెప్పినప్పుడు, భక్తుడు నీతిపరుడైన నోవహు సరే ప్రభువా అని ఆయన స్వరం విని ఆయన మాట ప్రకారం ఓడ తయారు చేయడం మొదలుపెట్టాడు. సుమారు 100 సంవత్సరాలు ఆ ఓడ కట్టడానికి టైం పట్టింది. ఎంత? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు నోవహు ఓడ కట్టేటప్పుడు నోవహు 3 కొడుకులు, నోవహు 3 కోడళ్ళు, నోవహు భార్య మొత్తం కలిపి 8 మంది. ఈ 8 మంది ఆ ఓడ కట్టేటప్పుడు ఆ దేశంలో, ఆ ఊర్లో జనాలందరూ చూస్తున్నారు. మరి ఏమంటున్నారు తెలుసా? నోవహు పిచ్చోడా, నువ్వు ఇంత పెద్ద 300 అడుగుల ఓడ కడుతున్నావు, అసలు అంత పెద్ద వరద వస్తుందా? అంత పెద్ద వర్షం వస్తుందా? ఇప్పటి వరకు అలాంటి వర్షం లేదే. నువ్వు ఎందుకు పిచ్చోడ్లాగా ప్రవర్తిస్తున్నావు అని నోవహుని ఎగతాళి చేశారు ప్రేమ. కానీ నోవహు వాళ్ళ మాటలను తీసుకొని పని ఆపలేదు. నోవహుకు ఒకటే వినబడింది, దేవుడు చెప్పిన మాట. నోవహుకు ఒకటే గురి ఉంది, దేవుడు పరలోకపు తలుపు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి. కాబట్టి 100 సంవత్సరాలు ఈ ఓడ కడుతుంటే 100 సంవత్సరాలు వింటూనే ఉన్నారు, 100 సంవత్సరాలు చూస్తూనే ఉన్నారు. కానీ ఒక్కడు కూడా, నోవహు కుటుంబం తప్ప మిగతా వాళ్ళల్లో ఒక్కడు కూడా మారలేదు, ఒక్కడు కూడా సిద్ధపడడానికి రాలేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నోవహు ఓడ కట్టేసి అయిపోయింది ప్రభు, అయితే నేను చెప్పినట్టుగా ఇదిగో నా మాట జంతువులు వింటాయి అని చెప్పి జతల జతల సింహాలు, జతల జతల మేకలు, జతల జతల పులులు, జతల జతల గొర్రెలు, జతల జతల ఆవులు వచ్చేసాయి లోపలికి, జతల జతల పక్షులు వచ్చేసాయి. నా మాట అవి వింటాయి కానీ నా మాట మనుషులు వింటాయి. వాటికి ఆజ్ఞ ఇవ్వగానే నోవహు దగ్గరికి మొత్తం వచ్చేసాయి. వాటన్నింటినీ తీసుకెళ్ళిపోయాడు లోపలికి నోవహు. వాటికి కావాల్సిన ఆహారం అంతా లోపలికి పెట్టేశాడు. ఇక నోవహుతో చెప్పాడు, నోవహు నువ్వు, నీ భార్య, నీ 3 కుమారులు, నీ 3 కోడళ్ళు లోపలికి వెళ్ళిపోండి అన్నాడు. ఓడ లోపలికి వెళ్ళిపోండి అన్నాడు. ఎప్పుడైతే
నోవహు భార్య, నోవహు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడండ్రు ఓడ లోపలికి వెళ్ళిపోయారో దేవుడు ఏం చేశాడు తెలుసా? 16వ వచనంలో 7వ అధ్యాయము, ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించును. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశాను. ఓడ యొక్క తలుపు వేసేసాడు. ఎందుకు వేసాడో చెప్తాను. దేవుడు ఓడ యొక్క తలుపు తీసి ఉంచొచ్చు. మరి తీసి ఉంచినప్పుడు, వరద వచ్చినప్పుడు ఎవరైనా వస్తే లోపలికి రావచ్చు కదా. కానీ దేవుడు ఎందుకు తలుపు వేసాడంటే, వాళ్ళు వస్తారని దేవుడికి తెలుసు. వాళ్ళు వచ్చి వరద వచ్చినప్పుడు, ఆ ఓడ పైకి తేలినప్పుడు, వాళ్ళకు ప్రాణాపాయం వచ్చినప్పుడు, ఆ వరదల్లో కొట్టుకోపోయి ఈ ఓడ దగ్గరకు వచ్చి నోవహు తలుపు దగ్గరికి, నోవహు తలుపు తీ, మేము చచ్చిపోతున్నాం, నాశనం అయిపోతున్నాం, దయతో తలుపు తీ, మమ్మల్ని కాపాడని అంటారని తెలిసే దేవుడు తలుపేశాడు. ఎందుకు తలుపేశాడంటే, ఈరోజు మన పాఠం ఏంటంటే, దేవుడు తలుపు వేయక ముందే ప్రవేశించాలి. చాలా మంది అన్యులు, అంటే దేవుడిని నమ్మని వారు, నిజమైన దేవుడిని నమ్మని వాళ్ళు, యేసు ప్రభు దేవుడంట, ఆ తర్వాత చనిపోయిన తర్వాత చూద్దాంలే, వద్దాంలే, నమ్ముదాంలే, అప్పుడు చూద్దాంలే అంటుంటారు. అంటే తలుపు వేసిన తర్వాత చూద్దాంలే, వెళ్ళి తడదాం, అప్పుడు ఆయన ఇస్తాడు. కానీ దేవుడు ఇక్కడ తలుపు వేసేసాడు, ఓడకి తలుపు వేసేసాడు. ఎవరైతే యేసుక్రీస్తును నమ్మలేదో, ఎవరైతే నోవహు చెప్పిన దేవుణ్ణి నమ్మలేదో, ఆ వరద వచ్చేసి, ఆ వర్షం వచ్చేసి, ఆ ఓడ తేలిపోయినప్పుడు మరి పశువులు, మనుషులందరూ కూడా కొట్టుకొని ఆ ఊర్లో, ఆ దేశంలో వాళ్ళందరూ వచ్చేసి కొడుతున్నారు, దబ 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 తలుపులు కొడుతున్నారు. నోవహు తలుపుతి, నోవహు తలుపుతి, నోవహు తలుపుతి అంటున్నాడు. కానీ వేసింది ఎవరు? దేవుడు. ఒకవేళ నోవహు గారి తలుపు వేసుంటే నోవహుకి బంధుమిత్రులు అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి జాలి కలిగి వాళ్ళ కేకలకి, వాళ్ళ ఆర్తనాదాలకి తలుపు తీసేసేవాడేమో. కానీ వేసింది దేవుడు. ఎందుకు వేశాడంటే, నేను చెప్పిన కాలంలో సిద్ధపడలేదు, నా తలుపు వద్దకు రాలేదు. కనుక నేను చెప్పిన టైంలో ఎవరు రాదో వాడికి తలుపు వేయబడుతుంది అంటున్నా. మరి దేవుడు చెప్పు, మా ప్రధానమంత్రి ఆధార్ కార్డు సిద్ధం చేసుకోండి అన్నాడు. 50 సంవత్సరాల తర్వాత చేసుకుంటానే అంటారా? ముఖ్యమంత్రి ఓటర్ కార్డు రెడీ చేసుకోండి అన్నాడు, రేషన్ కార్డు రెడీ చేసుకోండి అన్నాడు. 50 సంవత్సరాల తర్వాత చూస్తానులే అంటారా? అనరు. వాళ్ళు చెప్పంగానే చేస్తారు. మరి దేవుడు చెప్పంగానే మనిషి ఎందుకు చేయకూడదు? పోలీసులకి, ముఖ్యమంత్రులకి భయపడతావు కానీ సృష్టికర్త అయిన దేవుడికి భయపడవా? కనుకనే దేవుడు, ప్రేమని దేవుడు బిడ్డరా, తలుపు వేసేసాడు. తలుపు ఎందుకు వేశాడంటే వస్తారు తెలుసు. ఆ రోజు నేను నోవహు చేత 100 సంవత్సరాలు చెప్పిస్తుంటే ఒక్కడైనా ఈ నోవహు ఎందుకు ఇట్లా కడుతున్నాడు ఓడ, ఈ నోవహు కుటుంబం ఎందుకు ఇంత కష్టపడుతుంది ఓడ కట్టడానికి అని ఎవరైనా ఒక్కరైనా అడగడానికి వచ్చారా? అడగల. ఇంకా పిచ్చోడుగా చేశారు నోవహుని, ఇంకా ఎగతాళి చేశారు నోవహుని. ఏం పిచ్చోడా నోవహు, ఏం పని అంటున్నా కదా. ఆ రోజు మీరు అలా అన్నారే, అలా ఎగతాళి చేశారే నన్ను, నా సేవకుడైన నోవహుని, నీకు తలుపు తీయాలా నేను అని దేవుడు ఆ ఓడ తలుపు వేసేయంగా నోవహు భార్య, నోవహు ముగ్గురు కొడుకులు, నోవహు ముగ్గురు కోడళ్ళు తప్ప అందరూ చచ్చిపోయారు. ఒక్కడిని కూడా లోపల అడుగు పెట్టనీయలేదు. కారణం ఏమంటే, దేవుడు చెప్పిన కాలంలో సిద్ధపడకపోతే ఆయన తలుపు వేసేస్తాడు. ఒకటి, ఓడ తలుపు వేసిన దేవుడు. రెండో పాయింట్ దగ్గరికి వెళ్తాం. రెండో పాయింట్, ప్రేమ దేవుని బిడ్డరా, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము
చాలా సార్లు మనం ఇది వినుంటాం. చాలా సార్లు ఈ విషయం మనం ఉంటాం. 25వ అధ్యాయములో 11వ వచనాన్ని గాని మనం గాని చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 25వ అధ్యాయము చూడండి ఒకసారి. ఆ! ఇక్కడ 10 మంది కన్యకలు, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇది మీరు చాలా సార్లు వినుంటారు, చాలా సార్లు చూసుంటారు. కానీ జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూడా ఒక తలుపు కనబడుతుంది. ఇక్కడ ఇక్కడ ఎవరు ఇందాక ఓడలోకి రాకుండా ఉన్న వాళ్ళు ఎవరంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు. ఓడ లోపలికి వెళ్ళిపోయింది ఎవరంటే దేవుని నమ్మిన నోవహు, నోవహు భార్య, నోవహు ముగ్గురు కొడుకులు, నోవహు ముగ్గురు కోడళ్ళు. అక్కడేమో దేవుణ్ణి నమ్మిన 8 మంది ఓడలోకి వెళ్ళారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళేమో బయట చనిపోయారు, నరకానికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ 10 మంది దేవుణ్ణి నమ్మిన వాళ్ళే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే. తేడా చూడండి, ఓకేనా? ఈ 10 మంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఎదుర్కోవడానికి, పరలోకం వెళ్ళడానికి భూమి మీద శ్రద్ధపడి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ యొక్క 10 మందిలో 5గురు బుద్ధి గలవాళ్ళంట, 5గురు బుద్ధి లేని వాళ్ళంట. బుద్ధి అంటే ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే బుద్ధి. బుద్ధి అంటే ఏంటంటే నేను ఈ భూలోకాన్ని ఒక రోజు విడవలసి ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎంత సంపాదించినా అదంతా నాతో రాదు అని నిజం తెలియడమే బుద్ధి. బుద్ధి అంటే ఏంటంటే నేను ఎంత అందగాడినైనా, ఎంత బలవంతుడినైనా, ఎంత బలగం ఉన్నా వాళ్ళందరూ నాతో రారు. ఒక రోజు నేను ఒంటరిగా వచ్చాను తల్లి గర్భంలో నుంచి, తిరిగి నేను ఒంటరిగా వెళ్తానని తెలిసి ఉండడమే బుద్ధి. కాబట్టి మన సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగి ఎదురు చూస్తూ ఆయన కోసం బతకడమే బుద్ధి. ఆయన చెప్పినట్టుగా మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడమే బుద్ధి. ఆయన చెప్పినట్లుగా ప్రార్థన చేస్తూ ఉండడమే బుద్ధి. ఆయన చెప్పినట్లుగా వాక్యం చదువుతూ ఉండడమే బుద్ధి. ఈ బుద్ధి కలిగి 5 మంది ఉన్నారు, కానీ ఇంకొక 5 మంది మాత్రం వీటిల్లో కొన్ని సంపాదించుకోలేదు. ఎప్పుడో సంవత్సరానికి క్రిస్మస్ రోజు ఒకసారి, ఆదివారం లేదా ఎప్పుడో వచ్చేవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. ప్రతి ఆదివారము, ప్రతి ఆరాధనకి దేవుడు రావాలని ఆజ్ఞాపిస్తే ఎప్పుడైనా రావచ్చు అనేవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కదా. ప్రార్థన చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తే ప్రార్థన నేర్చుకొని వారు బుద్ధి లేని వాళ్ళు కదా. వాక్యం చదవాలి, వినాలని దేవుడు ఆజ్ఞాపిస్తే వాక్యం చదవక వాక్యం వినని వారు బుద్ధి లేని వాళ్ళు కదా. పరిశుద్ధంగా భూమి మీదే బతకాలని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ తర్వాత చూద్దాములే అని చెప్పి ఇష్టానుసారంగా పాపములో అప్పుడప్పుడు చర్చికి వచ్చేవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కదా. కాబట్టి 5గురేమో సిద్ధపడిన వాళ్ళుగా కనబడుతున్నారు, 5గురేమో కొంచెం సిద్ధపడిన వాళ్ళుగా కనబడుతున్నారు. వీళ్ళెవరు? క్రైస్తవులే. అయితే యేసు ప్రభు వచ్చాడు, పెళ్లి కుమారుని యొక్క రాకడ జరిగింది. యేసు ప్రభు యొక్క రాకడ జరిగినప్పుడు సిద్ధపడి ఉన్న వాళ్ళేమో ఎక్కడికి వెళ్ళారు? పరలోకపు తలుపు లోపలికి వెళ్ళిపోయారు. తలుపు తెరవబడింది. యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చాడు. తలుపు తెరవబడినప్పుడు యేసు క్రీస్తు ఆ తలుపు దగ్గరికి వచ్చాడు. రాగానే ఎవరెవరైతే ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో, పరిశుద్ధతలో, ప్రేమలో తమ జీవితాలను కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. పరలోకం తలుపు లోపలికి దాటుకొని వెళ్ళిపోయారు. ఇక అప్పుడు మిగతా 5 మంది ఉన్నారు. ఈ 5 మంది, కొంతమంది ప్రార్థన లేదు, కొంతమందికి విశ్వాసం లేదు, పూర్తిగా రకరకాల ఆత్మ సంబంధమైన లోటుపాట్లలో కలిగి ఉన్నారు. కొంతమందికి ఏమో యేసే వచ్చినప్పుడు చూద్దాంలే, ఆయన అడిగితే పంపించేస్తాడు లోపలికి, ఆయన ప్రేమమయుడు కదా, కరుణామయుడు కదా అనుకొని నిర్లక్ష్యం కలిగి ఉన్నారు. యేసయ్య వచ్చాడు, సిద్ధపడిన వాళ్ళందరూ లోపలికి వచ్చేయండి అన్నాడు. వాళ్ళు ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధత కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఉన్న సిద్ధపడినవన్నీ కూడా తీసుకొని వచ్చేసారు లోపలికి.
పరలోకపు గుమ్మం దాటాలి అంటే నీతి కావాలి, విశ్వాసం కావాలి, ప్రార్థన కావాలి, సిద్ధం సిద్ధం చేసుకొని ఉండాలి. ఇప్పుడు యేసయ్య రాకడక ముందే. కాబట్టి సిద్ధం చేసుకున్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. మిగతా 5 మంది అప్పుడు ప్రార్థన నేర్చుకోవాలని, అప్పుడు వాక్యం నేర్చుకోవాలని, యేసయ్యను చూసి విశ్వాసులుగా మారాలని రెడీ అవుతున్నారు. వాళ్ళు సిద్ధం చేసుకుంటుండగా, ఇక్కడ ఒక విచిత్రమైన మాట రాశాడు చూడండి. సిద్ధం చేసుకుంటుండగా ఏం జరిగిందంటే చూడండి, 10వ వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూసారా, వేసేసాడు తలుపు. ఏమంటే ఒక చిన్న ఉదాహరణ మనం ఆలోచన చేద్దాం. యేసయ్య వచ్చాడు. వచ్చినప్పుడు బయట 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో 5 మంది రెడీ చేసుకొని వచ్చేసారు, లోపలికి వచ్చేసారు. మిగతా ఎంతమంది ఉన్నారు? ఇంకా 5గురు ఉన్నారు. మరి ఆ 5గురు ఈయనకి కనబడుతున్నారు కదా, ఆ 5గురు సిద్ధపడుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు కదా, మరి తలుపు ఎందుకు వేయడం? ఎందుకంటే మన పాఠం ఏంటంటే, దేవునికి ఒక నియమం ఉంది, దేవునికి ఒక రూల్ ఉంది, దేవునికి ఒక పద్ధతి ఉంది. అదేంటంటే, దేవుడు ఒక మనిషికి ఇచ్చిన కాలంలోనే, టైంలోనే వాడు సిద్ధపడాలి. ప్రభువా, నాకు 70 సంవత్సరాలు ఇచ్చావు. ఈ 70 సంవత్సరాలు ఇష్టానుసారంగా పాపం చేసి జీవించి చచ్చిపోయిన తర్వాత సిద్ధపడతాలే అంటే ఆయన ఒప్పుకోడు. ఆయన నీకు 70 సంవత్సరాలు ఇస్తే ఆ 70 సంవత్సరాలలో సిద్ధపడాలి. అలాగా మరి 10 మందిలో 5 మంది రెడీ అయ్యారు కదా. అందుకే రెడీ అయిన వారు లోపలికి రాగానే యేసు ప్రభు టక్కన తలుపు వేసేసాడు. తలుపు వేయబడిన తర్వాత వాళ్ళు వచ్చారు, వచ్చి కడుతున్నారు. అయ్యా 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 అయ్యా, ఇప్పుడు ప్రార్థన నేర్చుకున్నాం, ఇప్పుడు వాక్యం నేర్చుకున్నాం, ఇప్పుడు నీతిగా ఉండాలనుకుంటున్నాం, ఇప్పుడు నమ్ముతున్నాం, మాకు తలుపు తీయవా అంటే ఆయన ఏమంటాడు, నీవెవరో నేను ఎరగను, మీరెవరో ఎరగను, అక్కడేమో చేయవారులారా నా వద్ద నుండి పొండి. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను హృదయం అనే తలుపు దగ్గర తడుతూ ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, భూమి మీద మనం ఉన్నప్పుడు దేవుడు తలుపు తడుతాడు, మన హృదయం అనే తలుపు. ఆయన ఏమంటాడంటే, నేను లోపలికి వచ్చేదా, నేను లోపలికి వస్తే నీతిగా ఉంటావు, నేను లోపలికి వస్తే మంచిగా ఉంటావు, నేను లోపలికి వస్తే పరలోకానికి సిద్ధపడతావు అని దేవుడు మనిషిని అడిగే కాలం భూలోక కాలం. దేవుడు మనిషి వద్దకు తలుపు తట్టే కాలం, దేవుడే మనిషి వద్దకు తట్టే కాలం. అప్పుడు అందరూ ఏం చేస్తారు? ఎక్కువ మంది, నువ్వు మాకు వద్దు ప్రభు, మాకు టీవీ కావాలి, మాకు సెల్ కావాలి, మాకు డబ్బు కావాలి, మాకు సుఖం కావాలి, మాకు మందు కావాలి, ఇప్పుడు నువ్వు మాకు అవసరం లేదు, వెళ్ళిపో అని తలుపేస్తా. తలుపు వేయడం అనగా వద్దంటాం. తలుపు వేయడం అనగా మేము మందిరానికి ఇప్పుడు రాము. తలుపు వేయడం అనగా మాకు చాలా పనులు ఉన్నాయి, నిన్ను ఆరాధించడం కంటే చాలా పెద్ద పని ఉంది మాకు. మా బంధువుల దగ్గరికి వెళ్ళాలి, మేము పండుగలు చేసుకోవాలి, మేము బట్టలు కొనాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, మేము చాలా చాలా పనులు చేసుకోవాలి. కాబట్టి ఈ పనులన్నిటికంటే నీ మందిరానికి వచ్చి ఆరాధించడం, నువ్వు చెప్పినట్టుగా బతకడం మాకు ఎక్కువ కాదు. కాబట్టి నీకు తలుపేస్తున్నావు యేసయ్య అని భూమి మీద చాలా మంది దేవుడిచ్చిన కాలంలో దేవుడికి తలుపేస్తారు. అందుకే చనిపోయిన తర్వాత ప్రతి మనిషి పరలోక తలుపు చూస్తాడు. పరలోక తలుపు చూసి నరకంలో పడిన మనిషి ఆ పరలోకం తలుపు చూస్తాడు. ధనవంతుడు నరకంలో పడి పరదేశేపు చేస్తున్నాడు. లాజరు, అబ్రహాం ఉన్నాడు. ధనవంతుడు అంటున్నాడు, అయ్యా 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 నాకు తలుపు తీవా, అయ్యా 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 నాకు తలుపు తీవా, పరలోకపు తలుపు తీవా అంటే ఏం చెప్పాడు అబ్రహాం? నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టం వచ్చినట్టు బతికావు. అంటే భూమి మీద నువ్వు బతికున్నప్పుడు దేవుడు తలుపు తడితే నువ్వు తలుపు తీలా. కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ నరకంలో పడిన తర్వాత నువ్వు తలుపు తడితే పరలోకం తలుపు నీకు తెరవబడదు.
చూసారా ప్రేమైన దేవుని బిడ్డ, ఈ లోకం మంది కాదండి, ఈ దేహం మంది కాదండి, ఈ లోపల ఉన్న ఆత్మ మంది కాదు, ఈ ప్రపంచంలో ఏది మంది కాదు, అంత దేవుడిది. కాబట్టి దేవునికి భయపడి దేవునికి విధేయత చూపిస్తూ ఆయనను ప్రేమిస్తూ ఆయన చెప్పినట్టుగా నీతిగా బతకడమే మనిషి యొక్క విధి. ఇప్పుడు దేవునికి ఎప్పుడు తలుపు తీసి ఉండాలి? మన హృదయంలో తలుపు తీసి ఉండాలా? ఆ హృదయంలో ప్రార్థన, ఆ హృదయంలో వాక్యం, ఆ హృదయంలో విశ్వాసం, ఆ హృదయంలో నీతి ఎల్లప్పుడూ నివసించాలి. దేవుని నీతి, దేవుని నీతి. కాబట్టి ఈ మిగతా 5 మంది వస్తారని తెలిసి వేసేసాడు తలుపు. కనబడుతున్నారు వాళ్ళు. ఆ 5 మంది కనబడుతున్నారు, రెడీ అవుతున్నారు. ఏసేసాడంతే. దేవునికి పౌరుషము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, అలాగే ఆయన జడ్జి, న్యాయాధిపతి కూడా మాట తప్పడం. ఆయన ఒకటే మాట చెప్తున్నాడు. దినములు సమయము పోనీయక సద్వినియోగం చేసుకోని బైబిల్‌లో చెప్పాను కదా! అంటే నేను చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యమా? కాబట్టి నిర్లక్ష్యం చేసే నీకు నేనెందుకు దయ చూపించాలని తలుపేసేస్తా. అలాగే నోవహు కాలంలో ఓడ తలుపేశాడు. అలాగే దేవుణ్ణి నమ్మకుండా చనిపోయే ప్రతి మనిషికి పరలోకపు తలుపు తెరవబడదు. సిద్ధపడవలసిన కాలం ఇది, భయపడవలసిన కాలం ఇది, భక్తి నేర్చుకోవాల్సిన కాలం ఇది. అనేకులకు దేవుణ్ణి మన హృదయంలో, మన జీవితంలో చూపించవలసిన కాలం. ఇదంతా తెలుసుకోకుండా, ఇదంతా విడిచిపెట్టి ఏది సంపాదించాలని, ఏది సంతోషపడాలని మనిషి యొక్క తాపత్రయం. ఒకడు నాకు ముఖ్యమంత్రి సీటు కావాలంటాడు, చచ్చిపోయి మట్టిలో కలుస్తాడు. ఒకడు నేను రాజు అవ్వాలనుకుంటాడు, చనిపోయి మట్టిలో కలుస్తాడు. రాజులందరూ మట్టిలో కలిసిన వాళ్ళే కదా! రాజకీయ నాయకులందరూ మట్టిలో కలిసిన వాళ్ళే కదా! సినిమా యాక్టర్లందరూ మట్టిలో కలిసేవాళ్లే కదా! ధనవంతులందరూ మట్టిలో కలిసేవాళ్ళు కదా! మరి ఏం సంపాదిస్తావు ఇక్కడ? నిజ దేవుడైన యేసయ్యని సంపాదించుకొని మనం బతకగలిగితే ఆ తలుపు మనకు తెరవబడి ఉంటుంది. దేవునికి భయపడకుండా నోహు కాలంలో ప్రజల వలె ఉంటే మనకు తలుపు వేయబడుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ ఎదుట తలుపు తీస్తున్నాను, వెంటనే సిద్ధపడి వచ్చేసేయి. నేను వేసే లోపల రావాలి లోపల. నేను నమ్మను, నేను చచ్చిపోయిన తర్వాత చూస్తాను అంటే ఆయన దేవుడు ఒకే మాట మీద ఉంటాడు. తలుపు వేస్తానన్నాడు, ఓడ తలుపు వేసేసాడు. తలుపు వేస్తానన్నాడు, 5గురు లోపలికి పోగానే తలుపేసి. కాబట్టి ఈరోజు మనం ఈ పాఠం ద్వారా నేర్చుకున్న నీతి ఏంటంటే, దేవుడు తలుపు వెయ్యక ముందే సిద్ధపడ. దేవుడు తాను నీతిగా భయభక్తులు కలిగి బతకాలని ఆశపడే వాళ్ళని ఖచ్చితంగా కాపాడు. ప్రయత్నం చేసే వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతాడు. దేవునికి ఎవరంటే కోపం అంటే నిర్లక్ష్యం చేస్తుంటారు చూడు. అందుకే వేసేసాడు. వాళ్ళు నిర్లక్ష్యం చేసిన 5గురు వాళ్ళు. ఆ ఓడ దగ్గరికి తలుపేసిన తర్వాత వచ్చిన వాళ్ళు నిర్లక్ష్యం చేసిన వాళ్ళు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడి మాట అంటే నిర్లక్ష్యం చేయడం చాలా పెద్ద పాపం. అది ఎలాంటి పాపం అంటే, వాళ్ళు వచ్చి అడిగినా దేవుడు కనికరించినటువంటి పాపమే. కాబట్టి వాళ్ళు వచ్చి తడుతున్నారు, అయినా దేవుడు తలుపు తీయలా. వాళ్ళు కనపడుతున్నారు, ఇంకాసేపులో వచ్చేస్తారు, అయినా దేవుడు తలుపేసి. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అరే, ఒక్క 5 నిమిషాల్లో పోగొట్టుకున్నామే. 5 నిమిషాల్లో మాకంటే వాళ్ళు ముందెళ్ళిపోయారే. అవును. దేవుడిచ్చిన ఈ ఈ కాలం చాలా విలువైనది. ఎవరు దాన్ని తీసుకొని రాలేరు. సిద్ధపడదాం ప్రేమ దేవుడి.
దేవుడు తలుపు వేయకముందే సిద్ధపడి ఉండడం అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్నవి సంపాదించుకొని ఉండడం కాదు. లాజరు రోడ్డు మీద ఉన్నాడు. ధనవంతుడు వాకిట దగ్గర ఉన్నాడు. బంధువులు లేరు, ఆరోగ్యం లేదు, డబ్బు లేదు. అయినా సిద్ధపడి ఉన్నాడు. మనసు లోపల సిద్ధపడి ఉన్నాడు కాబట్టి మరణించిన తర్వాత పరదేశికి వెళ్ళిపోయాడు. తలుపు ఓపెన్ అయింది లాజరుకి. కారణం ఏమంటే సిద్ధపడి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన దేవుని విషయాలు కలిగి ఉండడమే సిద్ధపడటం. కాబట్టి టైము రేపేం జరుగుద్దో మనకు తెలియదు. అయ్యా ఈరోజు శుక్రవారం కదా, ఆదివారం సిద్ధపడదాం అనుకున్నానంటే దేవుడు ఏమంటాడు? నీకు నేను శుక్రవారం వరకే ఇచ్చాను. నీకు నేను శుక్రవారం వరకే ఇచ్చాను. కాబట్టి శుక్రవారం తర్వాత శనివారం నేను సిద్ధపడతాను అనడానికి నువ్వెవడవు? నువ్వు చెప్పినట్టు నేను చేయాలా? నేను చెప్పినట్టు నువ్వు చేయాలా అంటాడు దేవుడు. నేను చెప్పినట్టు నువ్వు చేస్తేనే నా బిడ్డవి. నేను చెప్పినట్టు నువ్వు చేస్తేనే నా భక్తుడివి. నేను చెప్పినట్టు నువ్వు చేస్తేనే నా దాసుడివి. అలా కాకుండా నీ వెనకాల నేను రావాలా? నువ్వు చెప్పినప్పుడు నేను తలుపు తీయాలా? అంటాడు దేవుడు. కాబట్టి ఆయన దేవుడండి, మన తండ్రి అండి, సృష్టికర్త అండి. ప్రేమమయుడు కాబట్టే రక్తం కార్చాడు కదా. ప్రేమమయుడు కాబట్టే దెబ్బలు తిన్నాడు కదా. ఇదంతా ముందే చేసేసాడు కదా ఆయన. మనం పరలోకానికి, నరకానికి వెళ్ళక ముందే రక్షింపబడాలని మన కోసం ఆయన రక్తం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, చర్చి ఇచ్చాడు, భాషలను ఇచ్చాడు. కాబట్టి లోకంలో ఉన్నదాన్ని చూసి ఆగిపోయి దీన్ని పోగొట్టుకోకూడదు. ఇది మనకి శాశ్వతం. దేవుడు మనకి శాశ్వతం కానీ లోకం కాదండి. కనుక దేవుణ్ణి సంపాదించుకున్న వాళ్ళకి తలుపు తెరవబడి ఉంటుంది. వాళ్ళ లోపలికి వీళ్ళు దేవుణ్ణి సంపాదించుకోవాలి. నువ్వు దేవుణ్ణి సంపాదించుకోకుండా ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా అది వృధా. ప్రసంగి సామెతలు అదే అంటాడు. వ్యర్థము 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 సమస్తము వ్యర్థము. దేవుడు చెప్పినట్టుగా బతకకుండా ఈ లోకంలో ఎంత పేరు, ఎంత ధనం ఉన్నా అది వ్యర్థము అన్నాడు. ఓకేనా? కనుక దేవుడు తలుపు తీసున్న కాలంలో మనం లోపలికి వెళ్ళిపోవాలి. అందరికి అర్థమైందా? దేవునికి మహిమ.